నమస్తే, నా పేరు కిరణ్. ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పీకల లోతు కష్టాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు ఆపు చేసి విద్యుత్ బకాయిలు చెల్లించడంపై కార్మికుల మండిపాటు. సంఘీవలస శశి విద్యా సంస్థలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన. ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సుల్లో చేరే విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన చైర్మన్ వేణుగోపాలకృష్ణ. పిఠాపురంలో దత్తపీఠాన్ని దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆలయంలో ప్రత్యేక పూజలు. తిరుమలలో సందడి చేసిన పారిజాత పర్వం చిత్ర బృందం. ఏప్రిల్ 19న సినిమా విడుదలవుతుందని వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. విద్యుత్ బకాయిలు 30 కోట్లు చెల్లించాలంటూ ఏపీఎస్ఈబీ ఒత్తిడి తేవడంతో జీతాలకు ఇవ్వాల్సిన డబ్బులను బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్రం ఉక్కును ప్రైవేటీకరిస్తామని ప్రకటించడంతో కార్మికులు 2 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్కు విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ప్లాంట్లో సొంత పవర్ ప్లాంట్ నడపడానికి తగినంత బొగ్గు సరఫరా లేకపోవడంతో దినదినగండంగా మారింది. స్టీల్ ప్లాంట్లో 538 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి కావాల్సిన బొగ్గు సరఫరా విజయనగరం జిల్లా చీపురపల్లి మైన్స్ నుంచి రాకపోవడంతో దాదాపు 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. ప్లాంట్ రన్ అవ్వాలంటే కనీసం 385 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం. అయితే ప్లాంట్కు అవసరమైన 150 మెగావాట్లను ఏపీఎస్సీబీ ద్వారా ప్రతి నెల కొనుగోలు చేస్తున్నారు. మొదట్లో నెలకు 20 కోట్లు ఉండే బిల్లు ఇప్పుడు 90 కోట్లకు పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ బిల్లు చెల్లించలేని స్థితికి ఉక్కు పడిపోయింది. బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారు. వెంటనే మేల్కొన్న అధికారులు తక్షణం బిల్లులు చెల్లించారు. అయితే కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు ఆపు చేసి విద్యుత్ బిల్లులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అయోధ్యరాం మండిపడ్డారు. విజయనగరం చీపురుపల్లి నుంచి బొగ్గు సరఫరాను పునరుద్ధరించాలని, రైల్వే రేకులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సహకరించాలని కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పవర్ బిల్లు కట్టలేదనే పేరుతో కరెంట్ ఆపేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తూ ఉంది. విశాఖ ఉక్కి రావాల్సినటువంటి కోల్ ఎందుకు రావడం లేదు, విశాఖ ఉక్కుకి ఇవ్వాల్సిన రైల్వే రేకులు ఎందుకు ఇవ్వడం లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 539 మెగావాట్ల ఉత్పత్తి తయారు చేయగల పవర్ ప్లాంట్స్ ఉన్నప్పటికీ 250 మెగావాట్లు మాత్రం ఎందుకు సరఫరా చేస్తూ ఉన్నాయి, 150 మెగావాట్లు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుక్కోవాల్సి వస్తుంది. వీటిని ఆలోచించాల్సినటువంటి పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పేసి, అది చేయకుండా ఏపీఎస్సీబీ 30 కోట్లు కట్టలేదని చెప్పేసి నిన్న దౌర్జన్యంగా ఉద్యోగుల జీతాలు ఆపేసి ఆ డబ్బులు తీసుకెళ్లిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. విశాఖ ఉక్కు ఉజ్వలమైన భవిష్యత్తు వైపు వెళ్తూ ఉంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల పన్నులు చెల్లించే విశాఖ ఉక్కు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి దీన్ని చంపేయడం కోసం ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వినకొండటం, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పవర్ బిల్లు కట్టలేదని చెప్పేసి నిన్న జీతాలు లేవని చెబుతున్న యాజమాన్యం జీతాలు ఇవ్వకపోయినా మాకు పర్లేదని చెప్పేసి కరెంటు బిల్లు 20 కోట్ల రూపాయలు రాత్రి పట్టుకెళ్ళడం అనేది జరిగింది. ఇది అన్యాయం. విజయనగరం జిల్లాలో ఉన్న గర్భం మ్యాంగనీస్ మైను, చీపురుపల్లి ఉన్న ఓర్ మైను కూడా ఈరోజు కూడా దాన్ని రెన్యువల్ చేయకుండా మోకాలడ్డం అనేది ఏ విధంగా ఈ పరిశ్రమను ముందుకు తీసుకుపోదామని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఆ 2 మైన్స్ కూడా రెన్యువల్ చేయాలి. ఏపీఎస్సీబీ స్టీల్ ప్లాంట్ మీద ఒత్తిడి ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వేసవి కాలంలో ఉక్కు ఉత్పత్తి నిర్దేశిత లక్ష్యాల మేరకు సాగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో బొగ్గు సరఫరా లేకపోవడం, 150 మెగావాట్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి కొనుగోలు చేయడం తలకు మించిన భారంగా మారింది. ఉక్కును నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సంఘీవలసలోని శశి విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థులకు, తల్లిదండ్రులకు సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు అవగాహన కల్పించారు. విద్యార్థులు జేఈఈ, నీట్ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఎలాంటి ప్రణాళికతో విద్యను అభ్యసించాలో వివరించారు. విశాఖ సంఘీవలసలోని శశి డే రెసిడెన్షియల్ విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి. 6వ తరగతి నుంచి ఇంటర్, ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సులకు డే కమ్ రెసిడెన్షియల్ క్యాంపస్లో విద్యాబోధన చేస్తున్నాయి.
ఐఐటి మెడికల్ అకాడమీ ద్వారా ప్రతి ఏటా అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాయి. శశి విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారు. ఐఐటి నీట్ పరీక్షల్లో ర్యాంకులు పంట పండించి ఉన్నత విద్యా సంస్థల్లో చేరుతున్నారు. సంఘీవలసలోని శశి విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన వచ్చింది. వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. అవగాహన సదస్సులో శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చక్కని క్రమశిక్షణ, ఉత్తమ పాఠ్య ప్రణాళిక, నిష్ణాతులైన అధ్యాపక బృందంతో విద్యార్థుల ఉన్నత భవితకు ప్రణాళికాబద్ధంగా తమ బోధన ఉంటుందని చెప్పారు. విద్యార్థులు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండాలని సూచించారు. అయితే ఐఐటి నీట్ పరీక్షల్లో విజయం సాధించాలంటే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ, అధ్యాపక బృందం గైడెన్స్, తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. గతేడాది ఐఐటి నీట్లలో రికార్డు స్థాయిలో తమ విద్యార్థులు ర్యాంకులు సాధించారని చెప్పారు. మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది పేరెంట్స్ రావడం జరిగింది. మేము పూర్తిగా ఈ హాలు సరిపోని పరిస్థితిలో ఉంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది మా మీద నమ్మకం ఉంచినందుకు ఆ పిల్లల్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత మాకు ఉంది. అది సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తామని హామీ ఇస్తున్నాం. నమస్కారం, నేను నరేంద్ర కృష్ణ, శశి వైస్ చైర్మన్. ఇవాళ పేరెంట్స్కి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. అలాగే పిల్లలు అడ్మిషన్ టెస్ట్ రాయడం జరిగింది. మేము అనుకున్న దానికంటే అనూహ్యమైన స్పందన వచ్చింది. మేము అనుకున్న దానికంటే ఒక 500 మంది ఎక్కువే వచ్చారు, కానీ తక్కువ రాలేదు. దీనికి కారణమైన మా పూర్వ విద్యార్థులు, వారి పేరెంట్స్, వారి ప్రోత్సాహమే దీనికి కారణమని గట్టిగా నమ్ముతున్నాం. అలాగే మీడియా వారి సహకారం కూడా ఎంతో ఉంది. సో వీరందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇంత మంచి అనూహ్య స్పందన రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అట్లాగే ఇవాళ అడ్మిషన్స్ ప్రకారం వీలుంటే 21వ తారీఖు మళ్ళీ అవగాహన సదస్సు ఉంటుంది. ఈసారి సీట్ రాని వాళ్ళు, ఒకవేళ ఈ అవగాహన సదస్సు సరిగ్గా ఉపయోగించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ 21వ తారీఖు దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ. శశి విద్యా సంస్థలు నిర్వహించిన అవగాహన సదస్సులో సరికొత్త విషయాలను తెలుసుకున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లలను ఇక్కడ చేర్పిస్తే ఉన్నత స్థానానికి ఎదుగుతారని నమ్మకం కలిగిందన్నారు. ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. 8th క్లాస్ జాయిన్ చేసామండి. 5 years ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ శశి స్కూల్లో వీళ్ళ కేరింగ్, ఎడ్యుకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. మా అబ్బాయి యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసరికి అయితే అబవ్ యావరేజ్ స్టూడెంట్, కానీ వీళ్ళతో క్రమశిక్షణ, డిసిప్లిన్, తర్వాతనేమో వీళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా దానివల్ల ఈరోజు మా బాబు సక్సెస్ అయ్యాడు. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. మా అబ్బాయికి ఆల్ ఇండియా 351 ర్యాంక్ వచ్చిందండి. ప్రజెంట్ జిప్మర్లో ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నాడు. పేరు ఎస్ లక్ష్మి, సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను నేను. నాకు ఒక బాబు, ఒక పాప. బాబుని 2018లో శశి స్కూల్లో, అంటే ఇక్కడ సంఘవలసలో స్టార్ట్ అయ్యేటప్పుడు జాయిన్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి నిరంతర కృషి వల్ల 2023 బ్యాచ్లో ఐఐటి ఖరగ్పూర్లో జాయిన్ అయ్యి సిఎస్సి కంప్యూటర్ సైన్స్లో మంచి కోర్సులో కొనసాగుతున్నాడండి. మరి ర్యాంక్ కూడా చాలా తక్కువ వచ్చింది. ఓబీసీలో 118 ర్యాంకు, ఆల్ ఇండియా జనరల్లో 731 ర్యాంకుతో మా బాబు మాకు మంచి పేరు తీసుకొచ్చాడు. చదువుతున్న కాలేజీకి కానీ, మాకు తల్లిదండ్రులకు కానీ, కుటుంబానికి, గ్రామానికి కూడా తీసుకుని వచ్చారు. ఈ విషయంలో మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు సాధించే విజయం జీవితంలో ఏమీ లేదు. మా అబ్బాయి వల్ల మాకు చాలా పేరు వచ్చిందండి. మేము చేస్తున్న ఉద్యోగానికైతేనేమి, కుటుంబానికైతేనేమి, మరి మిగతా పిల్లల కంటే గొప్పగా నిల్చున్నాడు. దానికి మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వైజాగ్ నుంచి వచ్చామండి. శశి అన్ని విధాలుగా బాగుంది. స్టడీస్లోని హాస్టల్ అంతా క్రమశిక్షణ అంతా బాగుంది. అందుకని జాయిన్ చేద్దామని వచ్చాము. మా కజిన్ వాళ్ళ బాబు, పాప అందరూ ఇక్కడే చదువుతున్నారు. వాళ్ళు చెప్పారు వాళ్ళ పాపకి లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్, ఫ్రీ సీట్ వచ్చింది. సో వాళ్ళ బాబు కూడా బాగా చదువుతున్నాడు. వాడు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తాడు. ఇక్కడే 8th, 9th నుంచి చదువుతున్నాడు. సో వాళ్ళు చెప్పబట్టికి నచ్చి వచ్చాము. ఇక్కడ ఈ మీటింగ్ అయినాక ఇంకా ఇన్స్పైర్ బాగా నచ్చింది. జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. శ్రీకాకుళం నుంచి వచ్చామండి ఎగ్జామ్ రాయించడం. క్లాస్ చాలా బాగుందండి. అంటే మా అక్క వాళ్ళ అబ్బాయికే మొన్న ర్యాంక్ వచ్చిందండి, మెడిసిన్ నీట్.
అంటే వాళ్ళ వల్ల వచ్చింది. ఇప్పుడు 8th అండి, 9th వస్తుంది. దీంట్లో కాదు, ఇప్పుడు రాయించడానికి తీసుకొచ్చాను ఇక్కడ స్కూల్లో అడ్మిషన్ కోసం. శశి విద్యా సంస్థలు నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు ఎవరైనా వినియోగించుకొని పక్షంలో ఏప్రిల్ 21వ తేదీన మరోసారి నిర్వహించే సదస్సును వినియోగించుకోవాలని వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో శశి విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా క్రాంతి సుధా, డైరెక్టర్ బూరుగుపల్లి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. పీఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దత్తపీఠాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ రాక నేపథ్యంలో దత్తపీఠం వద్ద రద్దీ పెరిగింది. పీఠాపురంలో అత్యంత ప్రాచుర్యం పొందిన శక్తి పీఠాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బషీర్ బీబీ దర్గాను దర్శించారు. రెండో రోజు ప్రచారంలో భాగంగా జనసేన టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తిరుమలలో పారిజాత పర్వం చిత్ర బృందం హల్చల్ చేసింది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. సినిమా సక్సెస్ కావాలని శ్రీవారిని వేడుకున్నట్టు హీరో సునీల్, హీరోయిన్ శ్రద్ధాదాస్, హాస్య నటుడు వైవా హర్షలు తెలిపారు. పారిజాత పర్వం సినిమా కామెడీ, డ్రామా, ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందన్నారు. సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. సినిమాకు సంతోష్ కంబంపాటి దర్శకత్వం వహించారు. మహేందర్ రెడ్డి, దేవేంశులు నిర్మాతలుగా ఉన్నారు. నేను సునీల్ గారు చాలా మంది ఆర్టిస్టులు కలిపి మేము ఒక సినిమా చేసాం పారిజాత పర్వం అని. అది ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. అందుకని మా ప్రమోషనల్ టూర్ ని ఫస్ట్ శ్రీవారి బ్లెస్సింగ్స్ తీసుకుని మొదలు పెడదామని మేము తిరుపతి వచ్చి, తిరుమల వచ్చి పొద్దున్న ఆయన దర్శనం చేసుకుని ఇప్పుడే గుడి బయటకు వచ్చి తిరుపతి మీడియా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మాకు శ్రీవారి బ్లెస్సింగ్స్ ఎలాగైతే ఉంటాయో ఈ లోకల్ మీడియా కూడా దీన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మీరు మాక్సిమం ట్రై చేస్తారని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ చెప్పారు అది పారిజాత పర్వం మూవీ 19th ఏప్రిల్ కి రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి. అండ్ ఐ థింక్ ఇది బెస్ట్ స్టార్ట్ నా మూవీ ప్రమోషన్స్ కి. అండ్ ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పారిజాత పర్వం ఏప్రిల్ 19వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అందుచేత మేము మా ప్రమోషన్ ఇక్కడ శ్రీవారి దర్శనం తీసుకొని స్టార్ట్ చేస్తున్నాము. సో ఏప్రిల్ 19న ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్స్లో చూడండి. బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. లోకల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ పారిజాత పర్వం ఇన్ థియేటర్స్. ఇసుకతోట మెయిన్ రోడ్ లో లారీ బోల్తా పడింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భారీ క్రేన్ తో లారీని పక్కకు తప్పించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. మరపాలెం పంజాబ్ హోటల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఇండోర్ ఓడోకాయ్ కరాటే డ్యూ జోన్ ను ఆయన ప్రారంభించారు.
కరాటేను అందరూ నేర్చుకోవాలని, ముఖ్యంగా అమ్మాయిలు ఆత్మరక్షణ కోసం కరాటేను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్, శివగణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి హెల్త్ విషయాలు వచ్చేటప్పటికి మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళు 99% అందరూ బాగానే ఉన్నారు. బాగా అంటే ప్రాబ్లమ్స్ లేకుండా చాలా వరకు ఫిట్గా ఉన్నారు. మార్షల్ ఆర్ట్ సిన్సియర్గా నేర్చుకున్న వాళ్ళు అందరికీ బెనిఫిట్స్ ఉంది. అలాగే సెల్ఫ్ డిఫెన్స్ వచ్చేటప్పటికి కూడా చాలామంది అమ్మాయిలు నేర్చుకొని వాళ్ళ పేరెంట్స్కి చాలా అంటే ఒక సేఫ్టీ, ఒక హ్యాపీనెస్ వాళ్ళకి, అంటే మేము బయటికి వెళ్తే మేము మమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం అనేది వాళ్ళు డెమో చేసేటప్పుడు, ఈ కాంపిటీషన్ జరిగేటప్పుడు చూపించేశారు. సో అది కూడా చాలా సంతోషమైన విషయం. స్టెప్ బై స్టెప్ ఏంటంటే బెటర్మెంట్ కనబడుతున్నాయి నాకు పిల్లల్లో, అంటే ట్రైనింగ్ కానీ వాళ్ళ ఎనర్జీ లెవెల్ కానీ, అలాగే డిసిప్లిన్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా ఏంటంటే మనకి ఒక డిసిప్లిన్ రావడం, ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్ రావడం, క్రమశిక్షణ. అంటే మనుషుల లైఫ్లో కొన్ని కావాలి. ఎడ్యుకేషన్ అనేది వేరే విషయం. ఎడ్యుకేషన్తో పాటు ఇది కూడా ఉంటే చాలా మంచిది. వాళ్ళ దేశాన్ని కాపాడుతున్నారు, మన దేశాన్ని మనం కాపాడాలి, మన రాష్ట్రాన్ని మనం కాపాడాలి, మన ఇల్లును మనం కాపాడుకోవాలి, మన ఫ్యామిలీని కాపాడుకోవాలి అనేది ఒక పిల్లలకి ఈ మార్షల్ ఆర్ట్ ద్వారా చెప్తూ టోటల్గా ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్ వాళ్ళకి వచ్చిన తర్వాత టఫ్నెస్, అంటే ఎంత ఎండ వచ్చినా, వర్షం వచ్చినా, చలి వచ్చినా, ఉడుకున్నా తట్టుకోగలిగే కెపాసిటీ అది మార్షల్ ఆర్ట్లో మనకు వస్తుంది. మనకు అవతలాడు కొట్టేది మన బాడీని తట్టుకునే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వటమే జరుగుతుందండి. అంతేగాని ఎంతో ప్రాణాపాయ స్థితిలోకి వస్తేనే కానీ డిఫెన్స్ చేసే పరిస్థితి ఉండదు. సో మేము టీచ్ చేసేటప్పుడు Day 1 నుంచే మేము మా స్టూడెంట్స్ కానీ అందరికి కూడా ఇది ఒక వెరీ డిసిప్లైన్ అండ్ మైండ్, ఎవ్రీథింగ్ ఈజ్ టోటల్ కంట్రోల్లో ఉండే ఒక మంచి చక్కటి ఆర్ట్ అండ్ గేమ్. సో ఈ గేమ్ని మేము డెవలప్ చేయడం కోసం 2014లో మేము తీసుకున్నాం. అట్లాగే జూన్లో పాన్ ఇండియా లెవెల్లో కూడా మేము ఆల్ స్టేట్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అది మా చైర్మన్ గారు అనౌన్స్ చేస్తారు జూన్లో. ఆ జపాన్ నుంచి మాస్టర్స్ కూడా గ్రాండ్ మాస్టర్స్. హెడ్లైన్స్ మరోసారి. పీకల లోతు కష్టాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు ఆపు చేసి విద్యుత్ బకాయిలు చెల్లించడంపై కార్మికుల మండిపాటు. సంఘీవలస శశి విద్యా సంస్థలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన. ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సుల్లో చేరే విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన చైర్మన్ వేణుగోపాలకృష్ణ. పిఠాపురంలో దత్తపీఠాన్ని దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆలయంలో ప్రత్యేక పూజలు. తిరుమలలో సందడి చేసిన పారిజాత పర్వం చిత్ర బృందం. ఏప్రిల్ 19న సినిమా విడుదలవుతుందని వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.